నమస్తే వెల్కమ్ టు ఎస్విబి 99 స్టోర్ గౌలిగూడ. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్రతి ఒక్కరికి బుక్స్ అనేది కంపల్సరీ కావాలి. సో మన దగ్గర లాంగ్ బుక్స్ అనేది వచ్చాయి. అంటే ఇది ఎలా అంటే మనకి డజన్ లెక్క పీస్ రేట్ లెక్క కాదు, ఇది వచ్చేసి మనకి కిలో లెక్క. ఈ కిలో లెక్క కూడా మనము ఎలా అంటే మీకు తెలిసిందే, నేను ఎప్పుడైనా సరే మేము ముందుకు వచ్చానంటే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే కస్టమర్కి రేటు తక్కువ పడేలా అయ్యేది ఉంటేనే నేను మీ ముందుకు వస్తాననేది మన సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్స్కి ఎప్పుడు తెలిసిందే. సో మన పార్ట్ 1 పార్ట్ 2 స్టేషనరీ ఐటమ్స్ అండ్ లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ కూడా వీడియో తీసాము, అది కూడా మన వీడియోలో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి నేను బుక్స్ తోటి మీ ముందు వచ్చాను, లాంగ్ బుక్స్ తోటి. సో ఈ లాంగ్ బుక్స్ వచ్చేసి మనకి అబోవ్ 4th క్లాస్ అంటే 5th క్లాస్ నుంచి మనకి లాంగ్ బుక్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో 5th క్లాస్ స్టూడెంట్ నుంచి హయ్యర్ స్టడీస్ వరకు ఈ లాంగ్ బుక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే చిన్నపిల్లల బుక్కులు మాత్రం లేవు మన దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ కిలో రేట్ అని చెప్తున్నాను కదా, సో ఈ కిలో వచ్చేసి మనకి 150 రూపీస్ పర్ కేజీ అన్నట్టు. కరెక్ట్గా విన్నారు, 150 రూపీస్ కేజీ. ఇది ఎలా అంటే బయట మార్కెట్ తోటి కంపేర్ చేస్తే మీకు తక్కువ రేటు అండ్ క్వాలిటీ కూడా ఎంత సూపర్ అంటే నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో. ఇది ఎలా అంటే బయట మార్కెట్లో లైక్ ఇప్పుడు పేపర్ రేట్ చాలా పెరుగుతుంది. సో ఈ పేపర్ రేట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు 192 పేజెస్ 200 పేజెస్ అనేది వచ్చేది ఒక లాంగ్ బుక్ కానీ ఒక నోట్ బుక్ కానీ. ఇప్పుడు పేపర్ రేట్ పెరిగేసరికి ఏం చేస్తుందంటే ప్రైస్ అనేది అలాగే ఉంచేసి క్వాంటిటీ ఆఫ్ పేపర్స్ అనేది తక్కువ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఒకప్పుడు మనం చదివినప్పుడు 190 to 200 పేజెస్ ఉండే బుక్ ఇవాళ 120 పేజెస్ అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే మేము కూడా ఈ స్టేషనరీ ఫీల్డ్లో నుంచి వచ్చినాం కాబట్టి నేను మీకు అంత వివరణగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో లాంగ్ బుక్లో కింగ్ అంటే క్లాస్మేట్ కంపెనీ ఐటీసీ వాళ్ళది వచ్చేసి మనకి 176 పేజెస్ 172 పేజెస్ ఏమో ఉంటుంది. అది వచ్చేసి 60 రూపాయలు ఎంఆర్పి అయింది. అంటే 60 రూపాయలు ఎంఆర్పి బుక్ మీరు ఇంటికాడ రిటర్న్లో తీసుకుంటే మాత్రం మీకు 55 రూపీస్ కన్నా తక్కువలో రాదన్నట్టు. అంటే ఒక బుక్ 55 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను, అదే క్వాలిటీ ఒక మాట చెప్పాలంటే దానికన్నా మంచి క్వాలిటీ అని చెప్తాను. ఎందుకంటే మీకు ఆ కంపారిజన్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ లాంగ్ బుక్ చూపిస్తున్నాను. ఇందులో మనకి కేజీకి 4 బుక్కులు వచ్చేటివి ఉన్నాయి, కేజీకి 3 బుక్కులు వచ్చేటివి ఉన్నాయి, కేజీకి 2 బుక్కులు వచ్చేటివి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మీకు కేజీకి 4 వచ్చే బుక్కులు అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి కేజీకి 4 బుక్కులు వస్తాయి. ఇందులో మనకి 144 పేజ్ అనేది ఉంటుంది. ఈ 144 పేజెస్ అనేది మనకు ఒక బుక్లో ఉంటుంది. సో మనకి కేజీకి 4 బుక్కులు వస్తాయి, రూపీస్ 150 అన్నట్టు. 150 డివైడెడ్ బై 4 చూసుకుంటే మనకి 37.5 పడుతుంది. అంటే 3750 3750 75 75 75 150 రూపీస్. సో మనకు ఒక్క బుక్ 37.5 పడుతుంది. క్వాలిటీ కూడా జబర్దస్త్ క్వాలిటీ. మీకు ఇక్కడ క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మీకు కనబడుతుందా వైట్నెస్గా. సో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఇంకొక హై బ్రాండ్ ఐటీసీ క్లాస్మేట్ కంపెనీ తోటి కూడా నేను మీకు కంపేర్ చేసి మరీ చూపిస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ దీని డీటెయిల్స్ చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి 150 కేజీ 4 బుక్కులు వస్తాయి, 37.5 లెక్క పడుతుంది. సైజు కూడా మంచిగా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 180 పేజ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కిలోకి 3 బుక్కులు అనేది వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేపర్స్ పెరుగుతుంది కాబట్టి మనకు ఒక బుక్ అనేది తక్కువ వస్తుంది. సో ఇది వచ్చేసి కేజీకి 150 రూపీస్, అంటే డివైడెడ్ బై 3 చేసుకుంటే మనకి 50 రూపీస్ లాగా పడుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కేజీకి 2 బుక్స్, అంటే ఇది వచ్చేసి మనకి 280 పేజెస్ అనేది వస్తుంది. ఈ 280 పేజ్ అనేది మనము లైక్ కిలోకి 2 బుక్కులు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 150 డివైడెడ్ బై 2 చూసుకుంటే 75 రూపీస్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది 2-in-1 నోట్ బుక్ అన్నట్టు. అంటే మీరు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక సబ్జెక్ట్, అండ్ ఇలా ఉల్టా చేస్తే ఇక్కడ నుంచి కూడా ఇంకొకటి, అంటే 2 సైడ్స్ ఇండెక్స్ అనేది మనకు ఉన్నది. సో 2 సైడ్స్ నుంచి మనం వాడుకోవచ్చు అన్నట్టు. అంటే మీకు 2 బుక్స్లో కానీ 3 బుక్స్లో కానీ 4 బుక్స్లో కానీ ఈ మూడిట్లో కూడా మీకు ఈ ఆప్షన్ అనేది ఉంది. 2-in-1 2 సైడ్ బుక్ అన్నట్టు. 2 సబ్జెక్టులు ఒకటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు. అండ్ ఇందాక నేను మీకు క్లాస్మేట్ గురించి కూడా చెప్పాను కదా.
సో మీకు క్లాస్మేట్ బుక్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ క్లాస్మేట్ బుక్ వచ్చేసి మనకి 172 పేజెస్ ఉంది అండ్ 60 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఇప్పుడు మన SVB99 బుక్ తోటి కంపేర్ చేస్తే సైజు చూడండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, హైట్ అండ్ విడ్త్ రెండు కూడా మనకి తక్కువలో ఉంది క్లాస్మేట్ బుక్ తోటి కంపేర్ చేస్తే. అండ్ ఇదిగోండి, క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి. ఇదిగోండి, ఇక్కడ మీరు జూమ్ చేసి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఈ వైట్నెస్ అనేది మనది ఎక్కువ ఉంది. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడం కాదు, మీరు మా స్టోర్కి వచ్చినాక కూడా ఈ క్లాస్మేట్ బుక్ అనే బుక్ తోటి మీరు కంపేర్ చేసి చూడొచ్చు. ఇదిగోండి, ప్రతి పేపర్ మీకు ఏదన్నా మీరు కంపేర్ చేయండి, మన పేపర్ అనేది వైట్నెస్లో ఉంటుంది. ఇదిగోండి, సేమ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ మనకి 3 పేపర్లు అనేది ఇక్కడ చూస్తే మీకు వైట్నెస్ అనేది ఇది మన బుక్ అనేది వైట్నెస్ ఎక్కువ కనబడుతుంది. సో చాలా మందికి ఎట్లా అంటే క్లాస్మేట్ బుక్ అనేది ఒక పెద్ద కంపెనీ, మా పిల్లగాడు ఈ బుక్లోనే రాయాలి అండ్ పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది క్లాస్మేట్ అని. సో మీరు క్లాస్మేట్ అనేది ఒక పక్కన పెడితే మనం చదువుకునేటప్పుడు క్లాస్మేట్లు ఇట్లాంటి బ్రాండ్స్ అనేది ఏమీ లేకుండే. ఒక మాట చెప్పాలంటే మనం మిగిలిన పేపర్లని మనము బైండింగ్ చేసి నెక్స్ట్ ఇయర్కి కూడా మనం యూజ్ చేసుకున్నాము. అలా చాలా మంది యూజ్ చేశారు కూడా. సో ఇలాంటివే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మంచి బుక్ తీసుకోవడం వల్ల మనము ఎదుగుతాం అనేది మైండ్ నుంచి తీసేయండి. పిల్లలకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్రాండ్ వాడితేనే మనము మంచి చదువుకుంటాము, 10 మందిలో మంచి కనబడతాము అనేది అది మీ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయకండి ఇలాంటి మాటలతోటి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు క్లాస్మేట్ బుక్ అంటే టాప్ క్వాలిటీ ఆఫ్ నోట్బుక్లో మీకు కంపేర్ చేసి మరీ చూపిస్తున్నాను. సో మన దగ్గర 150 రూపీస్ కేజీ పడుతుంది. ఇందులో మీకు బేగం బజార్లో కూడా ఇంకా మీకు 120, 130 అలా కూడా 100 రూపీస్ కేజీలో కూడా దొరుకుతుంది. బట్ క్వాలిటీ ఆఫ్ పేపర్ అనేది మీకు డల్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనము ఎలా ప్రైస్ పెడతామో అలా క్వాలిటీ వస్తుంది కదా. సో ఇది కూడా అంతే, పేపర్లో కూడా A గ్రేడ్ పేపర్, B గ్రేడ్ పేపర్, C గ్రేడ్ పేపర్ ఇట్లా చాలా క్వాలిటీస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి A గ్రేడ్ పేపర్ అన్నట్టు. ఇందులో A+ కానీ ఇంకా B కానీ తీసుకున్నాం అనుకోండి, మనకి రేట్ అనేది తక్కువ పడుతుంది. బట్ ఇది A గ్రేడ్ పేపర్ కాబట్టి మనం 150 రూపీస్ కేజీ పెట్టాము. ఇది బయట మార్కెట్లో చూస్తే మాత్రం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కిలో లెక్క తీసుకున్నా కూడా 180 రూపీస్ కేజీ అలా ఉంది బయట మార్కెట్లో. బట్ మన దగ్గర మాత్రం 150. మీకు తెలిసిందే, మనం తక్కువ రేట్లో ఉంటేనే మనం ఇక్కడ అమ్ముతామని. సో వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ అందరి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.